హాయ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. పూజ అయిపోగానే వంట అయితే స్టార్ట్ చేశాను. వంట ఏమీ కాదులేండి, అన్నం ఒకటే వండాను. ఈరోజు కూర ఏమీ చేయలేదండి. పచ్చడి పెరుగు వేసుకుని అయితే తినేసారన్నమాట. ఇంకా రమ్యకి స్కూల్లో ఫంక్షన్ ఉందంటండి. అదే 10th వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఏదో ఇస్తారంట కదా, అది నాకు తిరగదు కూడా. డ్రెస్ కుట్టమని ఆర్డర్ వేసి అయితే వెళ్ళింది. నిన్న మొన్న కొంచెం నీరసంగా ఉందని మిషన్ అయితే పెట్టలేదండి. ఇంకా ఈరోజు అయితే డ్రెస్ కుడుతున్నాను. కుట్టేలోపే రమ్య 2:00కల్లా ఇంటికి వచ్చిందండి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే బీరువాలో ఉన్న బట్టలన్నీ బయటికి లాగేసి దాని ఇష్టం వచ్చినట్టు చేసేసిందండి. డ్రెస్ వద్దన్నారు, లంగా ఓని వేసుకుని రమ్మన్నారు మా మేడం అని చెప్పి ఇంకా లంగా ఓని అయితే వేసుకుందండి. ఇలా అయితే రెడీ చేసి పుట్టక ముందు ఇందాక చూసారు కదండి బీరువా. ఆ బీరువా నిండా చీరలు ఉండేవి. బీరువా కూడా సరిపోయేది కాదు. ఈ పిల్ల పుట్టిందో లేదో ఇంకా చీరలు మొత్తం డ్రెస్సుల కింద మారిపోయినాయి అన్నమాట. ఇంకా దాని ఇష్టం వచ్చిన చీర, దానికి నచ్చిన డ్రెస్ అయితే కుట్టించేసుకుంటుందండి. అంత కష్టపడి డ్రెస్ కుడితే ఆ డ్రెస్ అయితే పక్కన పెట్టేసి ఇంకా మేకప్ వేసుకోవడానికి ఆ సామాన్లన్నీ దాని ఇష్టం వచ్చినట్టు తీసి పడేసిందండి. ఇంక ఇల్లంతా ఇలా అల్లకొల్లాలం అయితే చేసేసారన్నమాట. ఇంకెంతలో ప్రవీణ్ కూడా వచ్చేసాడండి. వాళ్ళ అక్కకి తోడు వాడు కూడా ఇంకా తయారైపోయాడు. ఇంకా ఫైనల్గా ఇలా అయితే రెడీ చేశానండి. ఇంకా వాళ్ళ నాన్న సెంటు కొట్టేశాడు కూతురికి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారన్నమాట. ఇప్పుడు టైం 5 అయింది. ఇంకా 8కి ఇంకా భోజనాలు అక్కడేనా అనుకుంటా అండి. ఇంకా రమ్య వెళ్ళిన తర్వాత కాసేపు మిషన్ అమ్మాయి దగ్గర కూర్చొని ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా నేను ప్రవీణే భోజనం అయితే చేయాలన్నమాట. మేము ఇంకా అన్నం ఏమీ తినమని ఇంక సేమియా అయితే చేసుకుంటున్నామండి. బాయ్ అండి.